యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కంగారు పెట్టేశారు సార్. ఇంత దాకా వచ్చా కూడా మ్యాటర్ హోల్డ్ చేస్తామని నాకేం తెలుసాను? నిజం చెప్పాల్సింది కదా. చెప్పేద్దామని అనుకున్నాను సార్, కానీ సరిగ్గా అదే టైంలో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వశిష్ఠ కనిపించాడు. నా గురించి నిజం తెలుసుకోవడానికే రాగసుధ తనని పంపించింది అని అర్థమైంది. ఆ సిచ్యువేషన్లో నేను నిజం చెప్పడం కరెక్ట్ కాదని మాట మార్చి నేను రాజీగా సార్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను. అంతకు మించి నాకు వేరే మార్గం కనిపించలేదు సార్. వశిష్ఠకి నిజం తెలిస్తే రాగసుధ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందోనన్న భయంతో అలా చేశాను సార్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఆ తర్వాతనే చెప్పాల్సింది కదాను, మళ్ళీ ప్రొలాంగ్ చేయడం ఎందుకు? ప్రొలాంగ్ చేయడం ఏమీ లేదు సార్. నాకు తెలిసి వశిష్ఠ ద్వారా రాగసుధకి మ్యాటర్ పాస్ అయ్యే ఉంటుంది. సో నేనే రాజీ అని కన్ఫర్మ్ చేసుకుని నాతో డీల్ చేసుకోవడానికి తనే నాకు కాల్ చేస్తుంది. అది సెట్ అయ్యి రాగసుధ నా గ్రిప్పులోకి రాగానే సార్తో నిజం చెప్పేస్తాను సార్. చెప్పాను కదా సార్, తనే కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో హలో మిస్ మహానటి. రకరకాల పర్ఫార్మెన్స్లు చేసి అలసిపోయినట్టున్నావు. దేని గురించి మాట్లాడుతున్నారు? రాజీవ్ అయిన నువ్వు అనులా నటిస్తున్నావు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన టైంకి సడన్ గా రాజనందినిలా మారిపోయావు. ఇవేవి కుదరకపోయేసరికి ఆర్యవర్ధన్ ప్రేమికురాల్లాగా మారిపోయావు. ఒకే క్యారెక్టర్ ఇన్ని షేడ్స్ చూపించాలంటే ఎంత పర్ఫార్మెన్స్ వచ్చుండాలి. వెరీ ఇంప్రెసివ్. ఓ, మ్యాటర్ మీ వరకు రీచ్ అయిపోయిందా? మీకు మంచి నెట్వర్కే ఉంది. ఎస్, మీరు చెప్పినవన్నీ నిజాలే. రాజీ అనులా వచ్చింది, డబ్బు రుచి బాగా తెలుసుకుంది. అందుకే లైఫ్ టైం సెటిల్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటుంటే సడన్ గా ఇంటికి వెళ్ళిపోమన్నారు. పో అనగానే సర్దుకు పోయే రకం కాదు కదా నేను. ఆ ఇంట్లో ఎలా తిష్ట వేయాలా అని ఆలోచించాను. నేనొచ్చిన కొత్తల్లో రాజనందిని గతం గురించి తెలుసుకునే ప్రాసెస్లో అను అష్టమి రోజు అప్పుడప్పుడు రాజనందినిలా బిహేవ్ చేసేది అని తెలిసింది. ఆ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ప్లాన్తో ఏదో ట్రై చేశాను. బ్యాడ్ లక్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వేరే దారేమీ లేక ప్రేమ గీమా అని కథలు చెప్పి ఏదోలా మేనేజ్ చేసి ఇక్కడికి రాగలిగాను. నువ్వు తెలివైందానివని తెలుసు, మరీ ఇంత అసాధ్యురాలివని నేను అనుకోలేదు. సో వాట్ నెక్స్ట్? ఏముంది, ఎలాగో వచ్చాను. ఈసారి ఛాన్స్ మిస్ చేయకుండా ఎలాగోలా నా లైఫ్ సెటిల్మెంట్ సాలిడ్ గా ప్లాన్ చేసుకోవాలి. అది తప్ప వేరేం ఆలోచనలు లేవు. ఓకే, డన్. నీ సెటిల్మెంట్ నా సెటిల్మెంట్ కలిసి సెట్ చేసుకుందాం. ఒకసారి వచ్చి నన్ను కలువు, అన్ని వివరంగా డిస్కస్ చేసుకుందాం. ఇది నా ఆఫర్కి అంగీకారమా లేదా కొత్త ఆఫర్కి శ్రీకారమా? ఆర్యవర్ధన్ పతనానికి ప్రారంభం అనుకో. వస్తావు కదా? ష్యూర్. డన్. చెప్పానా సార్? చూసారా, నాతో డీల్ కోసం అదే కాల్ చేసింది. వెరీ గుడ్ అను. ఇంకెందుకు లేటు, వెంటనే సెటిల్ చేసుకుని నీకు ఆర్యక మధ్య ఇష్యూ క్లోజ్ చేసుకో. ఎస్ సార్, ఇప్పుడే వెళ్తాను. అను, ఎందుకైనా మంచిది
ఆ బ్లాక్ మెయిలర్ నేను ఫాలో అవ్వచ్చు. టేక్ కేర్. సార్, మీరు బ్లాక్ మెయిలర్ అనగానే నాకు గుర్తొచ్చింది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. ఏంటను? నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది ఎవరో కాదు, షీలా మాన్సి ఏమోనని డౌట్గా ఉంది సార్. నీకెందుకు అలా అనిపించింది? ఎందుకంటే యాక్చువల్లీ నిన్న ఇజ్ ఇట్? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది అంటే నో డౌట్ వాళ్ళే అయి ఉండొచ్చు. అంతేకాదు సార్, రాజనందిని గారి నగల గురించి అంత పర్టికులర్గా అడిగారంటే అది వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలీదు. అది కాక నేను వాళ్ళ దగ్గర నుంచి విషయం రాబట్టాలని మాట్లాడినప్పుడు వాళ్ళ తడబాటు బిహేవియర్ అంతా వాళ్లే బ్లాక్మెయిలర్స్ అని ఖచ్చితంగా అనిపించింది సార్. పిన్ని గారు, లగేజ్ అంతా సర్దుకున్నట్టున్నారు. ఎక్కడికో ప్రయాణం. కట్టలు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐ హ్యావ్ ఎ ప్లాన్ సార్. ఒక నిమిషం. బేటీ, ఈ సంవత్సరం ఉగాది పంచాంగంలో లక్ష్మీ కటాక్షం అని రాసుంటే ఏమో అనుకున్నానే, మరి ఇలా కాసుల వర్షం కురుస్తుంది అనుకోలేదు. ఇలా ఇంకో 10 times బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేస్తే నీ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు మామ్. కరెక్ట్ బేటీ. నెక్స్ట్ టైం డబ్బులు నగలు కాకుండా కాస్ట్లీ ల్యాండ్ అడుగుదాం. ఫ్లాట్ అడుగుదాం మామ్. ఎంచక్క రోజు మనం అక్కడికి వెళ్ళి పెగ్గల మీద పెగ్గలు వేసుకోవచ్చు. ఇదేంటే మనం కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేయాల్సింది పోయి ఇదే మనకు కాల్ చేస్తోంది. ఏంటో అడుగు మామ్. హలో, డబ్బు అందిందా లేదా అని తెలుసుకోవడానికి కాల్ చేసావా? లేదు, మీరు నెక్స్ట్ ఏం అడగడానికి ప్లాన్ చేస్తున్నారో కనుక్కుందామని కాల్ చేశాను. చూడబోతే బ్లాక్మెయిల్స్ కి బాగానే అలవాటు పడినట్టున్నావే. సరే, నువ్వే చెప్పు, నెక్స్ట్ ఏమిస్తావు, ఎంత ఇస్తావు? చూడండి, మీ బుద్ధులు ఇలా ఆలోచిస్తాయని తెలిసే నేను మీకొక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటో అది? మీ దగ్గర ఉన్న వీడియో నాకెంత ఇంపార్టెంటో మీకు డబ్బు కూడా అంతే ఇంపార్టెంట్ అని అర్థమైంది. చీటికి మాటికి ఇలా చిల్లర సెటిల్మెంట్స్ కాకుండా 1 time సెటిల్మెంట్ చేసుకుందాం. అంటే అంటే మీ దగ్గరున్న వీడియో నాకు అప్పగించారనుకో, నేను ఫిక్స్ చేసిన రేట్ 50 crores. ఇది నిజమే. అక్షరాల 50 కోట్లు ఇస్తాను. ఆ వీడియో నాకు ఇచ్చేసేయండి. అండ్ నో మోర్ బ్లాక్ మెయిలింగ్ కాల్స్. దీనికి ఓకే అంటే చెప్పండి, డబ్బు రెడీ చేస్తాను. 1 minute. చాలా పెద్ద అమౌంటే ఆఫర్ చేస్తున్నావు, నేను నమ్మొచ్చా? 2 సార్లు మీరు అడిగింది అడిగినట్టు అరేంజ్ చేశాను, కానీ మీరే మాట మీద నిలబడలేదు. ఈసారి కూడా నేను మాట మీద నిలబడతాను. మరి మీరు నిలబడతారా? మీకేం అనుమానం అక్కర్లేదు. డబ్బులు తీసుకుని నేను కానీ నా మనుషులు కానీ రాము. నువ్వు చెప్పినట్టుగా కార్లో ఆ డబ్బులు రెడీగా ఉంటాయి. అవి తీసుకుని అదే కార్లో వీడియోకి సంబంధించిన ఆధారాలన్నీ పెట్టేసేయండి. యా, డబ్బులు ఓకే. బేటీ, ఈ వాటి నుంచి మనం కోటీశ్వర్లం. మన పంట పండినట్టే. Yes mom, we are so lucky. Yes.
జెండే సార్, ఇప్పుడు మీరేం చేయాలో అర్థమైందా? మ్యాటర్ నాకు వదిలేయను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఆ రాగసుధ సంగతి చూడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను. డన్ సార్. ఎస్, డన్. 1 2 3 4 5 6. బేటీ, ఇవన్నిట్లో అంత డబ్బు సరిపోతుందంటావా? మీ మామిళ్ళ గదిలోకి వెళ్ళి ఇంకో 2-3 సూట్ కేసులు తీసుకొస్తావా? మామ్, టైం అవుతుంది. పద పద పద. బేటీ, మీ మామిళ్ళు అడిగితే ఏం చెప్పాలో గుర్తుంది కదా? యా మామ్. అక్క ఇటు ఇవ్వండి అక్క, నేను పట్టుకుంటాను. ఏమక్కర్లేదు, మా సూట్ కేసులు మేమే మోసుకుంటాం. నీరజ్, ఏంటి మాన్సి, మీ మామ్ని పర్మనెంట్ గా ఇంట్లోంచి పంపించేస్తున్నావా ఏంటి? నీరజ్, నేనేం ఫీల్ అవ్వర్లే బేటీ, అల్లుడు గారు జోక్ చేస్తున్నారు. అవునులేండి, మీకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎందుకుంటాయి? మాన్సి, ఈ సూట్ కేసులో హడావుడి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాంకుకి మామిల్లా. చివరికి అమ్మ కూతురు కలిసి బ్యాంక్ రాబరీకి రెడీ అయిపోయారా? రాబరీ చేయాల్సిన కర్మ మాకేంటి అల్లుడు గారు? అవతల నా బిజినెస్ షేర్స్ వాల్యూ పెరిగి కోట్లలో డబ్బు చేతికి రాబోతుంటేను. దివాలా తీసిన బిజినెస్ కి ప్రాఫిట్ రావడం ఏంటి? నాకేదో డౌట్ గా ఉంది. నిజం నీరజ్, ఆ డబ్బు తీసుకురావడానికి మేము బ్యాంకుకి వెళ్తున్నాం. అంతేనా, లేక ఇంట్లో ఉన్న డబ్బు కొట్టేసి బ్యాంక్ లో వేసుకోవడానికి వెళ్తున్నారా? మిమ్మల్ని నమ్మడానికి లేదు. సూట్ కేసులు ఓపెన్ చేయండి. నీరజ్, నువ్వు ఉండమ్మా. గోపి సార్ చూడు. చూడు నీరజ్, ఖాళీ. ఇవి కూడా మీ బుర్రలాగా ఖాళీగానే ఉన్నాయి. చెప్పాం కదా అల్లుడు గారు, మీరే నమ్మలేదు. బిజినెస్ లేని బిజినెస్ కి ప్రాఫిట్ రావడం ఏంటి? డబ్బుల కోసం ఖాళీ సూట్ కేసులు పట్టుకుని బ్యాంకుకు వెళ్ళడం ఏంటి? మీ ఇద్దరికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. వచ్చాక మీకే తెలుస్తుందిలే నీరజ్. మామ్, పద, టైం అవుతుంది. ఓకే, జిప్పు పెట్టు. మాన్సి, సెక్యూరిటీని కూడా తోడుగా తీసుకెళ్ళండి. ఏంటి నీరజ్ వీళ్ళు? లైట్ తీసుకోమ్మా, వాళ్ళ పిచ్చి చేష్టలు మామూలే కదా. మన దారులు ఇంత త్వరగా ఒక్కటవుతాయని నేను అస్సలు అనుకోలేదు. ఎనీవే, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నీ నుంచే నాకు ఆఫర్ రావడం చాలా ప్లస్ అయింది. ఇది ప్లస్ అవుతుందో లేదో తెలియదు గాని నేను మాత్రం నాకు ప్లస్ అవుతుంది అన్న ఆలోచనతోనే నీతో చేతులు కలపడానికి రెడీ అయ్యాను. ఇద్దరు స్వార్థపరులు కలిస్తే ఏదైనా సాధించొచ్చు. చెప్పు, ఎలా మొదలు పెడదాం, ఎలా ఫినిష్ చేద్దాం? మంచి పనులు చేయాలంటే ప్లానింగ్లు చేయాలి కానీ కొంపలు ముంచే పని అయితే స్పాంటేనియస్ గా దూకేయడమే. ఏం చేయాలో నువ్వు చెప్పు. ఎలా చెయ్యాలో నేను ప్లాన్ చేస్తాను.
ఏటి అలా సొత్తున్నావు? ఏం లేదు. ఇంత తెలివి తెగింపు ఉన్నాయి కదా, మరెందుకు అందొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వృధా చేస్తున్నావు? అవకాశం అంటే అదే అనులా ఉన్న అవకాశం. ఓ అర్థమైంది. ఆర్యవర్ధన్ గారు ఎలాగో నువ్వే అను అన్న నమ్మకంతో ఉన్నారు కదా, ఆ మాటే నిజం చేసేసి వర్ధన్ ఫ్యామిలీతో సెటిల్ అయిపోవచ్చు కదా అనే కదా నీ ఉద్దేశం? ఎస్, యు ఆర్ రైట్. అది సాధ్యమయ్యే పని అయితే నేనెప్పుడో చేసేదాన్ని. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆయన నేనే అను అనే నమ్మకంతో మాత్రమే ఉన్నారు. ఆ నమ్మకం నిజమైనప్పుడే నాకు దగ్గరవుతారు. అంటే అనులా దగ్గరగా ఉన్నా కూడా రాజీ అనే బ్యారిగేడ్ మా మధ్య అడ్డుగానే ఉంది. వన్స్ అది దాటి దగ్గరకొచ్చారే అనుకో, నేనే రాజీ అని ఈజీగా కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఆయనకి అను నడక నడవడికే కాదు, అను శ్వాస కూడా క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆ రిస్క్ తీసుకోలేదు. అయినా ఆ అను అంటే పిచ్చితనంగా ప్రేమ ప్రేమ అని ఆయన్ని పెళ్లి చేసుకుంది, కానీ అవసరం లేదు. దొరికినంత ఆస్తిని కొట్టేసి హ్యాపీగా నా ఏడుకు తగ్గ జోడిని ఎతికి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. మరి మనం అనుకుంటున్న దాని ప్రకారం నువ్వు ఆర్యవర్ధన్ ద్వారా వారసుని కని వాణ్ణి అడ్డం పెట్టుకుని ఆస్తిని కొట్టేయాలనే ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకే కదా కొత్తగా ప్రేమ అనే నాటకం మొదలుపెట్టాను. నేను కూడా అచ్చం అనులాగే ప్రేమ ప్రేమ అని చుట్టూ తిరిగి నా మాయలో పడేసుకుంటా. అదంత ఈజీ కాదు. తెలుసు, కానీ ఎంతవారైనా కాంతదాసులే అని ఊరికి అనలేదు కదా. మాక్సిమం ట్రై చేస్తాను. కుదరలేదంటే మాయేసేసో మంత్రం వేసో తన ద్వారానే కడుపు తెచ్చుకుంటాను. అప్పుడు అవును కాదు అనలేక లాక్ అయిపోయి ఓకే అనాల్సిందే. గుడ్ స్ట్రాటజీ. ఇన్ని తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు, మరి నన్ను మోసం చేయవని ఏంటి గ్యారంటీ? నీకు భయం అక్కర్లేదు. నాకు డబ్బంటే ఆశే కానీ కొండని ఢీకొట్టే అంత మూర్ఖత్వం లేదు. ఆర్యవర్ధన్కే సై అంటే సై అని ఛాలెంజ్లు ఇసిరిన సమర్థవంతురాలివి నువ్వు. నీలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ నాకుంటే గాని నేను అనుకున్నంత డబ్బు దక్కించుకోలేను. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఏదో తేడా జరిగి ఆర్యవర్ధన్కి నా నిజ స్వరూపం తెలిసిపోయినా కేవలం నీ సపోర్ట్ తోనే ఎస్కేప్ అవ్వగలుగుతాను. సో ఎన్ని విధాలుగా ఆలోచించినా మన దోస్తి పర్ఫెక్ట్. సో ఇంప్రెసివ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో. కాకపోతే నేను నిన్ను పూర్తిగా నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? నా ఈగోని సాటిస్ఫై చేయాలి. ఏంటి అర్థం కాలేదా? 20 ఏళ్లుగా ఆర్యవర్ధన్ని ఓడించి తన ఆస్తిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ
నా ప్రయత్నాలు పన్నాగాలు ఏవి ఆర్యవర్ధన్ ముందు పని చేయలేదు. ఆస్తి కంటే కూడా తనని ఏమీ చేయలేకపోయాననే నా అహం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నా పొగ చల్లారాలంటే నా ఈగో సాటిస్ఫై కావాలి.